దేవునికి స్తోత్రం. దేవాది ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయమును బట్టి, ఈ యొక్క అవకాశమును బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 126వ కీర్తన 5-6 వచనాలను ఈరోజు మనం ధ్యానాంశంగా అనుసరిద్దాం. కీర్తనలు 126 5-6 వచనాలు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు పువ్వు విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిగల దేవుడా, కృపామయుడా, కరుణామయుడా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నా తండ్రి. యేసయ్య, మీరు ఇచ్చిన మాకు ఇంకొక సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము నా తండ్రి. వాక్యం నా తండ్రి యేసయ్య, నన్ను నీ శిలువ మాటను మరుగుపరిచి నా ద్వారా తండ్రి యేసయ్య మీ నోటి పోరగా నన్ను వాడుకొనమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పుణ్య దివ్య నామమును బట్టి పాపుని ప్రతిమాలు వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. మరి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రతి గృహంలోనూ, ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక వేదన, ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ప్రతి ఒక్క ఇంటిలో ఈ యొక్క సమస్య ఉంటున్నదండి. ఎందుకనగా అపవాది మనలందరిపైన వాడు దాడులు చేస్తూ మనకు నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా వాడు మనపైన దాడులు చేస్తూనే ఉంటాడు. మరి అటువంటి క్లిష్టమైన సమయాల్లో మన దేవునికి మనము కన్నీటి ప్రార్థనతో, కన్నీళ్లు విడిచుచు మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన యొక్క ప్రతి సమస్యను ఆయన తీరుస్తాడు. ఎందుకనగా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢ సంగతులు నేను నీకు తెలియజేతునని దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనంలో కూడా తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపస్తుడు. ఎవరైతే తమ సమస్యలకు నా దేవుడు నాకు పరిష్కారం చేస్తాడని తమ హృదయపూర్వకంగా ప్రభువు పాద సన్నిధిలో ఒంటరిగా మనము కన్నీళ్లు విడిచుచు మనం ప్రార్థన చేస్తాము, మన మొరను మన ప్రభువు ఆలకించి తప్పకుండా మన సమస్యలకు ఆయన పరిష్కారం చూపిస్తాడు. మన కన్నీటిని ఆయన తుడుస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఈరోజు వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తమైనవి. మీ యొక్క దుఃఖమునకు ప్రతిగా ఆయన మీకు సంతోషమును ఆయన అనుగ్రహించబోచున్నాడు. మీ దుఃఖమును ప్రతిగా ఆయన మీకు నాట్యమును ఆయన అనుగ్రహించబోచున్నాడు. కాబట్టి మనము మన దేవునికి మనము మనసారా, మనము హృదయపూర్వకంగా మన యొక్క మొరలను, విన్నపములను ఆయనకు తెలియజేయాలి. అంతేగాని ఈ లోకంలో ఉండే వారితో మనం మన సమస్యలను పంచుకున్నట్టయితే వారు మన ముఖం మనతో వారు ఓదార్స్తున్నట్టు నటిస్తూనే మనం పక్కకు వెళ్ళిన వెంటనే వారు మన గురించి నవ్వుకుంటారు. కానీ మన యొక్క విన్నపాలను, మన యొక్క సమస్యలను, మన యొక్క బాధలను, కష్టాలను మనము మన ప్రభు పాద సన్నిధిలో మనం తెలియజేసినప్పుడు ఆయన మనకు వాటిని పరిష్కారం చేస్తాడు. వాటి నుంచి మనల్ని ఆయన బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి దేవుని పైన మనం ఆధారపడాలి. ఏ విషయం ఏదైనా దేవుని పైన మనం ఆధారపడాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు ఖచ్చితంగా మన యొక్క కన్నీటికి ఆయన గుర్తిస్తాడు. వాటిని ఆయన భద్రపరుస్తాడని కూడా వాక్యంలో వ్రాయబడి ఉంటుందండి. మీరు కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివినట్టయితే, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివినట్టయితే, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. ప్రతి ఒక్క కన్నీటి బొట్టును కూడా ఆయన తన బుడ్డిలో, అనగా పరలోకమందు ఆ బుడ్డిలో ఆయన దాచి ఉంచుచున్నాడు. మరి వాటిని తన పుస్తకంలో మీకు
ఆ యొక్క కవిలే అనే మాటకు పుస్తకము అని అర్థం. పుస్తకము అని అర్థం. మీకు ఆ ఫుట్ నోట్లో మీకు ఆ మాట కనపడుతుంది. కవిలే అనే మాటకు పుస్తకం అని అర్థం. ఆ పుస్తకంలో ఆయన రాయిచున్నాడు, తప్పకుండా రాయిచున్నాడు. నీవు కూర్చుండుట లేచుట నీ యొక్క విన్నపంలో ఆయన ప్రతిదిని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూనే ఉంటాడు. వారి హృదయాన్ని ఆయన గమనిస్తుంది. ఎందుకనగా మన హృదయాంతరంగంలో ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మన కన్నీటి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. మనము ఓపికతో ఎదురు చూడాలని మనకు వాక్యం తెలియజేస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా దావీదు యొక్క శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కూడా దావీదు రచించినదే. 56వ కీర్తన 8వ వచనం కూడా మరి ఈ కీర్తనలో 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా దావీదు ఇలా సెలవిస్తున్నాడు. చూడండి, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలచేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. చూడండి, ఒక 40 సంవత్సరాల పాటు ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన ఈ యొక్క 2వ మహారాజు దావీదు, ఆ యొక్క మహారాజు అంటే దావీదు కూడా ప్రభు పాద సన్నిధిలో అనుదినము రాత్రి పగలు ఆయన కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నట్టు. నేను మూలుగుచ్చు అలిసి ఉన్నాడంట. కన్నీటితో ప్రార్థన ప్రతి రాత్రి ఆయన కన్నీరు విడిచుచు ఆయన కన్నీటితో పరుపు తేలచేయించునగా అంతగా ఆయన దుఃఖపడుచు దేవుని పాద సన్నిధిలో ఆయన కన్నీరు విడిచి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడనగా దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడని. ఆయన జీవితంలో ఒకే ఒక పొరపాటు ఆయన చేసినాడు. ఆ బత్షెబా విషయంలో ఆయన చేసిన పొరపాటుకు ప్రతి రాత్రి పశ్చాత్తాపడుచు ప్రభు పాద సన్నిధిలో ఆయన కన్నీరు విడిచుతూ ప్రార్థన చేయించునే ఉన్నాడు. ఎందుకనగా ఊరియా యొక్క రక్తము ఆయన పైన పడి ఉంటున్నది. ఊరియాను ఆయన బత్షెబా యొక్క మోజులు ఊరియాను కూడా ఆయన హత్య చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ఆ యొక్క పాపము దావీదును చివరి దాకా వెంటాడింది. ఎంత ఆయన కన్నీటి ప్రార్థన చేసినా కానీ దేవుడు అతనికి ఏమాత్రము వదిలిపెట్టకుండా ఆ యొక్క పాపపు ఫలితము దావీదు పైన పడింది. ఆ యొక్క పాపము యొక్క ఫలితమే ఆ యొక్క బత్షెబాకు మరి దావీదు పుట్టిన తొలి సంతానం కూడా చనిపోయింది. మరి దావీదు యొక్క పెద్ద కుమారుడు అమ్నోను చనిపోయినాడు. మరి అబ్షాలోము చనిపోయినాడు. మరి అదోనియా కూడా 3 కుమారులను దావీదు కోల్పోయినాడు. మరి మరలా కూడా అనేక రోజులు అరణ్యంలో ఆయన నివాసం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ యొక్క ఫలితం ఎందుకనగా బత్షెబాతో చేసిన పాపం యొక్క ఫలితము దావీదును వెంటాడింది. ఆ ఊరియా యొక్క ఉసురు దావీదుని విడిచిపెట్టలేదు. ఆయన ఆ యొక్క పాపం నుండి విడిపింపమని ప్రతిరోజు రాత్రుల్లో ఆయన పగళ్ళు ప్రభువుకు మొరపెట్టుకున్నట్టుగా మన వాక్యంలో చూస్తాం. కన్నీరు విడిచుచు ఆయన మొరపెట్టుచునే ఉన్నాడు. ఎందుకనగా పశ్చాత్తాపడ్డాడు. ప్రభు పాద సన్నిధిలో ఆయన తన పాపమును కప్పుకొనక తన పాపమును ఆయన ఒప్పుకున్నాడు. మీరు కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో కూడా చదివినట్టయితే, నా పాపం నేను కప్పుకొనగా నా ప్రభువు సన్నిధిలో నేను ఒప్పుకొంటిని అని కూడా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఒప్పుకున్నాడు. దావీదైతే ఒప్పుకున్నాడు, తర్వాత ఆయన కనికరం పొందుకున్నాడు. అందుకనికే దావీదునకు తన హృదయానుసారాన్ని కూడా దావీదునకు పేరు కలిగి ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో నేను చదివినట్టయితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లుగా నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఈ ఇర్మియా గారు కూడా గొప్ప ప్రవక్త. ఆయన తన ఇశ్రాయేలు జనాంగం కొరకు ఆయన ప్రతిరోజు కన్నీరు విడిచిచు ఆయన ప్రార్థన చేయించున్నాడు. ఎందుకనగా ఇశ్రాయేలు దారి తప్పిపోవచ్చున్నారు, వారి విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోవచ్చున్నారు. వారు చేయించున్న పాపమును బట్టి దేవుడు యెహోవా, దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా
యిర్మీయా గారితో మాట్లాడి, నా జనులతో నువ్వు మాట్లాడము, వారిని హెచ్చరించుము అన్నప్పుడు ఆయన దేవుని మాటలు, ప్రవక్త అయినట్టు యిర్మీయా దేవుని మాటలు జనులకు తెలియజేసినప్పుడు వారు దాన్ని ఒప్పుకొనకపోగా మరి యిర్మీయా గారిని ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినారు, కారాగారంలో వేసినారు, బురదగుంటల్లో దించేసినారు, చంపదెబ్బలు కొట్టారు, ఎన్నో అవమానాలు యిర్మీయా గారు ఆయన ఇశ్రాయేలు జనాంగం చేత ఆయన ఇబ్బంది పడ్డారు. మరి అయినా కూడా ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రతి రాత్రి ప్రతి పగలు యిర్మీయా గారు కన్నీరు విడిచి మొరపెట్టుచునే ఉన్నాడు. అందుకని ఆయనకు విలాప ప్రవక్త అని కూడా పేరు కలిగి ఉంటున్నాడు. ఆయన విలాప ప్రవక్త. ఆయన కన్నీటితో ప్రతిరోజు దేవుని సన్నిధిలో తన జనాంగం యొక్క శ్రేయస్సు కొరకు, మేలు కొరకు ఆయన మొరపెట్టుచునే ఉన్నాడు. అయినా ఈ యొక్క అవివేకులైన ఇశ్రాయేలు జనాంగము తన మాటలకు వారు వినకుండా యిర్మీయా గారిని బదులుగా ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అందుకనే విలాప వాక్యములు 3వ అధ్యాయం 48వ వచనంలో కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాడు యిర్మీయా గారు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 48వ వచనంలో, నా జనులకు కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూడండి, జనులకు దేవుని యొక్క ఉగ్రతకు వారు లోన ఇశ్రాయేలు జనాంగము నాశనం అయిపోతుంటే, తనని ఇబ్బంది పట్టినా కానీ, ఇశ్రాయేలు జనాంగం యిర్మీయా గారిని ఇబ్బంది పెట్టినా కానీ వారి కొరకు ఆయన ప్రతిరోజు కన్నీటి ప్రార్థన, విజ్ఞాపనలు ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. నా కన్నీరు ఏరులై పారుచున్నదనగా ఆయన ప్రతి క్షణము ఆయన కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయినా ఇశ్రాయేలు జనాంగము మారలేదు. దాని యొక్క ఫలితంగా వారు బబులోనికి వారు బానిసలుగా కొనిపోబడ్డారు. 70 సంవత్సరాల చెరను వారు అనుభవించినారు. దేవుని యొక్క ఉగ్రత వారి పైన వచ్చినది. నెబుకద్నెజరును దేవుడే ప్రేరేపించి మరి ఇశ్రాయేలు జనాంగం పైన వారు యుద్ధం చేసి దేవాలయాన్ని కాల్చివేసి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని బబులోను సామ్రాజ్యంలోనికి బానిసలుగా కొనిపోబడ్డారు. ఇవన్నీ కూడా పాపపు ఫలితాలే. కానీ దేవుడు ఎప్పుడైతే మనము కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థన ఆయన జవాబిచ్చి మన సమస్యలకు ఆయన పరిష్కారం చూపిస్తాడు. కానీ దేవునికి మీరు అభిముఖంగా, విరోధముగా మీరు ప్రయాణం చేసినట్టయితే దేవుని యొక్క ఉగ్రతను మనం పొందుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో మనము మొరపెట్టే వారంగా ఉండాలనేసి మనకు వాక్యం తెలియజేస్తున్నది. యోవేలు ప్రవక్త కూడా, ప్రతి ప్రవక్త కూడా మీకు మోషే ప్రవక్త నుండి మనకు మోషే గారు కావచ్చు, యెహోషువ గారు కావచ్చు, మరి ఏలియా గారు కావచ్చు, ఏలీ గారు కావచ్చు, ఎలీషా గారు కావచ్చు, యిర్మీయా గారు కావచ్చు, మరి యెహెజ్కేలు గారు కావచ్చు, యెషయా గారు కావచ్చు, చిన్న ప్రవక్తలైన మీకు యోవేలు, హోషేయ, ఓబద్యా, యోనా, మీకా, వీరు జకర్యా, హగ్గై, జఫన్యా, మలాక్, వీరందరూ కూడా కన్నీరు విడిచుచు తమ జనాంగం కొరకు దేవుని ఎడల వారు చేసిన తప్పులను బట్టి వీరు పాప క్షమాపణ కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే, ఈ అవివేకులైన ఇశ్రాయేలు జనాంగం అయితే వారు త్రోవ తప్పి వారు మరి లోపడనుని ప్రజలుగా వారు మిగిలిపోవచ్చున్నారు. వారు చేసిన పాపమును బట్టి దేవుడు వారిని శిక్షించిన విధానం కూడా మనం వాక్యంలో చూస్తూనే ఉన్నాం. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా యోవేలు గారు తన జనులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా మీరు మనసును మార్చుకోండి, నా వద్దకు తిరిగి రండి. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మీరు నా యొక్క సన్నిధికి మీరు రండి, నా యొద్దకు మీకు రండి. దేవుడు తన 2 చేతులను చాచి దినము ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని యోవేలు ప్రవక్త గారి ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. నేడు మనతో మాట్లాడుచున్నాడు ప్రభువు. కానీ ఆయన కూడా తన 2 చేతులను, గాయపడిన తన 2 చేతులను చాచి మన వైపు ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. మనం తిరిగి మన ప్రభువు వద్దకు రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది మనం ప్రభువును విడిచిపెట్టి మనము ఆయనకు దూరంగా ఉంటున్నాం. చిన్న సమస్యలు వచ్చినా, చిన్న కష్టాలు వచ్చినా ఎంతమంది ప్రభువును విడిచిపెట్టేస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అపవాది కలిగి చేసే శోధనను మనం జయించడానికి దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చినాడు. ప్రార్థన, మరి విశ్వాసము, మారు మనస్సు, వీటన్నిటిని మనము కలిగి ఉండి ఆ యొక్క అపవాది తంత్రాలను ఎదుర్కోవాలి.
ప్రభు పాద సన్నిధిలో అయినా ఈ సమస్య నుండి నన్ను తప్పించుని కన్నీటితో మనం విజ్ఞాపన చేసినప్పుడు మన ప్రభువు దయాళుడు, దయగలవాడు. తప్పకుండా ఆయన మనకు సమస్య నుండి మనకు ఆయన విడుదల కలుగు చేస్తాడు. మన దేవుడు పక్షపాతి కాడు, మన దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ కాలంలో కొద్ది కాలం ఉండే ఈ శ్రమలను మనము అధిగమించినట్టయితే మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం కన్నీటితో మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఎటువంటి సమస్య అయినా సరే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అవి మనకు వాటికి ఫలితం ఉంటుంది. అనారోగ్య సమస్యల, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, ఎటువంటి సమస్య అయినా సరే ప్రభు సన్నిధికి మనం రావాలి. అంతేగాని మనుషుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. వారు మనల్ని అవమానిస్తారు, వారు మనల్ని లేనిపోని సూటిపోటి మాటలతో మనల్ని ఇబ్బంది పెడతారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనకు దానికి పరిష్కారం కలుగు చేస్తాడు. తప్పకుండా అందులో నుంచి మనల్ని విడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే కన్నీటి ప్రార్థనతో అనేక మంది విజయాలు సాధించినారు. మీరు ఒక హిజ్కియా గారిని చూడొచ్చు. హిజ్కియా గారు ఆయనకు ఇదిగో నీవు చనిపోవచ్చున్నావు కనుక నీవు నీ ఇంటిని చక్క పెట్టుకోమన్నప్పుడు ఆయన గోడ తట్టు తిప్పుకొని, మనుషులతో చెప్పుకోలేదండి, గోడ తట్టు తన తల తిప్పుకొని కన్నీరు విడిచిచు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ను ఆయనకు దయచేసినాడు. హన్నా గారు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయన కుమారుడిని కలుగు చేసినాడు. ఆ కుమారుడు ఎటువంటి వాడంటే ప్రవక్తగా ఆయన ప్రఖ్యాతిగాంచినాడు. మరి చివరి ఇశ్రాయేలు జనానికి చివరి న్యాయాధిపతిగా ఆయన ప్రత్యేకింపబడినాడు. చూడండి, ఈరోజు మనము హన్నా కన్నీటి ప్రార్థన గురించి మనము కాసేపు ధ్యానించుకొని మన యొక్క వాక్య సందేశాన్ని మనం ముగించుకుందాం. హన్నా గారి యొక్క కన్నీటి ప్రార్థన యొక్క ఆ యొక్క ఫలితము చూడండి, ఎంత అద్భుతమైన కుమారుడు దేవుడు అనుగ్రహించినాడు. ఆమె దేవుని పైన ఆధారపడింది. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం చదివినట్టయితే ఈ మాటలు మనకు కనబడతాయి. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం, బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచూ ప్రార్థన చేసిన ఎవరంటే ఈమె హన్నా గారు. హన్నా అను మాటకు కృప అనే అర్థం, గ్రేస్. హన్నా అను మాటకు కృప అనే అర్థం. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్టయితే ఈ హన్నా ఎవరు అనే మనకు ఆమెను గురించి మనం క్లుప్తంగా చూద్దాం. ఎఫ్రాయిము మన్యమునందు రామత్తయం సోఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెహోరాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరు కానీ హన్నాకు పిల్లలు కలగలేరు. పిల్లలు లేకపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఎల్కానా అనే ఒక మనుష్యుడు ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వాడు. మరి ఇతని తండ్రి పేరు యెహోరాము. వారి యొక్క వంశావళి ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడింది చూడండి. యెహోరాము, మనకు ఎల్కానా తండ్రి పేరు యెహోరాము తండ్రి పేరు ఎలీహు తండ్రి పేరు తోహుకు తండ్రి పేరు సూపు. వీరు ఎఫ్రాయిం వారైన మన వాక్యంలో చూస్తున్నాం. వీరు కాపురం కూడా ఎఫ్రాయిం మన్యం నందు వీరు కాపురం ఉన్నారు. ఇతనికి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. హన్నా అను మాటకు మీకు కృప అనే అర్థం అంటే, పెనిన్నా అను మాటకు ముత్యము అనే అర్థం. ఈ యొక్క హన్నాకు పిల్లలు కలగలేరు కానీ పెనిన్నాకైతే ఆమెకు పిల్లలు కలిగి ఉంటున్నారు. ఎంతమంది పిల్లలు నేను వాక్యంలో వ్రాయలేదు కానీ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఈ యొక్క పెనిన్నా హన్నా గొడ్రాలితనను చూచి ఆమెను అవమానపరుస్తూ ప్రతి దినము ఆమెను ఇబ్బంది పెడుచు ఉన్నప్పుడు వీరికి అలవాటు ఏమంటే, ఈ యొక్క ఎల్కానా గారికి ప్రతి సంవత్సరము ఆయన షిలోహు మందిరంకు వెళ్ళి ప్రతి ఏటా ఆయన బలి అర్పించేవాడు. యెహోవా నామమున బలి అర్పించేవాడు. అలాగున వీరు ఆ యొక్క షిలోహు మందిరమునకు వీరు తన కుటుంబంతో సహా ఎల్కానా వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈమె పెనిన్నా గారు హన్నా గారిని సూటిపోటి మాటలతో ఆమె ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె భోజనం చేయక ఆమె దుఃఖముఖముగా ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు ఎల్కానా గారు
ఎల్కానా గారు హన్నా దగ్గరకు వచ్చి, నీవెందుకు దుఃఖముఖంలో ఉంటున్నావు, ఎందుకు నువ్వు భోజనం చేయకుండా ఉన్నావు, ఇదిగో 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడు కదా అనేసి ఆయన ఎల్కానా ఆమెని ఎంత ఓదార్చినను ఈ యొక్క పెనిన్నా యొక్క మాటల యొక్క సూటిపోటి మాటల వలన ఈమె ఎంతగానో దుఃఖపడేది, ఎంతగానో బాధపడేది. ఆమె యొక్క బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆమె ఆ యొక్క షిలోహు మందిరంలో ఏలి అనే ప్రవక్త ఆ యొక్క షిలోహు మందిరము ఒక స్తంభమునకు ఆనుకుని కూర్చుండి ఉన్నప్పుడు ఈమె పరిగెత్తుకుంటూ ఆ యొక్క మందిరం దగ్గరకు వెళ్ళి ప్రభు పాద సన్నిధిలో తన విన్నపాన్ని, తన మొరను ఆమె ప్రార్థన చేసేట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఎంతో శ్రేష్టమైన ప్రార్థనను మీకు హన్నా గారు చేసినారండి. చూడండి, మీకు 1 సమూయేలు 1వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు చదివినట్లయితే హన్నా గారు చేసిన యొక్క అద్భుతమైన ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంది. 1 సమూయేలు 1వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగిత్తునని మొక్కుబడి చేసుకొనెను. చూడండి, ఎంత ఆమె యొక్క బాధ. నాకు ఒక్క కుమారుని దయచేనైనా, నీ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకోనైనా, నాకు ఒక్క కుమారుని నువ్వు దయచేసినట్టయితే అతడు బ్రతుకు దినములంతా తలపైన నేను క్షౌరపు కత్తిని రానియక నీ సన్నిధిలో అతన్ని విడిచిపెడతానని ఎప్పుడైతే ఆమె దుఃఖపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నదో, ఈ యొక్క ప్రార్థనను ఏలి గారు దూరం నుంచి గమనిస్తున్నాడు. దూరం నుంచి గమనించినప్పుడు ఈమె బహు దుఃఖాక్రాంతులై, అనగా ఈమె నోరు విప్పి ఆమె మాట్లాడకుండా తనలో తాను ప్రార్థన చేసుకున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క పరిస్థితిని చూసి ఏలి ఆమెను అపార్థం చేసుకున్నాడు. చూడండి, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండు. ఎలా అనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోచుక్కము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హన్నా ఆమె పెదవులు కదలడం లేదు, కానీ తన మనస్సులో ఆమె బాధతో ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. ఇతనేమనుకున్నాడు, ఏలి ప్రవక్త ఆమెను అపార్థం చేసుకొని ఈమె బాగా ద్రాక్షరం తీసుకొని మత్తుగా ఉన్నదని ఆమెను అపార్థం చేసుకున్నారు. కానీ ఆమె అతనికి జవాబిస్తున్నది, నేను నా మనస్సులో ప్రార్థన చేసుకుంటాను, నేను మూలుగుచున్నాను, నా ఆత్మను యెహోవా సన్నిధిలో నేను కృమ్మరిస్తున్నాను అని ఆమె విజ్ఞాపన చేస్తున్నది ఏలి గారికి. చూడండి, మనకు కూడా దేవుని సన్నిధిలో మనము కూడా ప్రార్థన మనం చేసుకోవడం లేనంతగా మనకు బాధ ఉన్నా కానీ, మనం మనసులో ప్రార్థన చేసుకున్నా కానీ, ఆయన సన్నిధిలో మనం మనసులో ప్రార్థన చేసుకున్నా కానీ మనకు పరిశుద్ధాత్మ సహకారంతో మన యొక్క విజ్ఞాపన ప్రార్థన ప్రభు పాద సన్నిధి చేరుతుంది అని మనకు రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనకు పౌలు గారు ఈ మాటలు రాస్తున్నాడు. ప్రార్థన చేసే విధానం మనము చెప్పుకోని స్థితిలో ఉన్నప్పుడు, మన యొక్క హృదయం మరీ మిక్కిలి బాధగా ఉన్నప్పుడు, మన నోటి వెంబడి మాట రానప్పుడు కూడా మన హృదయంలో ఉన్న బాధను, వేదనను కూడా మన ప్రభువు అర్థం చేసుకుంటాడు ఆయన. చూడండి, మొదటి మీకు రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఈ శ్రేష్టమైన మా వాక్యం మనకు కనబడతారు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ
ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన మనోవేదనతో ఉన్నప్పుడు, మనం దుఃఖముగా ఉన్నప్పుడు, మనం పలకలేనప్పుడు కూడా మన హృదయంలో ఉన్న ఆ బాధను, ఆ మనోవేదనను పరిశుద్ధాత్మ దేవుడు వాటిని అర్థం చేసుకుని మనం ప్రభు పాద సన్నిధిలో ఆయన మన పట్ల విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడంట. కాబట్టి మనము ప్రభు సన్నిధికి రావాలి. మొట్టమొదటిగా మనం ఎక్కడికో వెళ్ళిపోకూడదు. మన కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనోవేదన కలిగినప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ గదిలో నువ్వు తలుపులు వేసుకొని ఒంటరిగా నువ్వు ప్రభు పాద సన్నిధికి నువ్వు ఆ యొక్క మూలుగులతో, నువ్వు కన్నీటితో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తాడు. చూడండి, ఇక్కడ మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 17-18 వచనాల్లో అంతటా ఏలి అప్పుడు అర్థం చేసుకున్నాడు. హన్నా గారి యొక్క మనస్సును ఏలి అప్పుడు అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఈ యొక్క దైవజనుడైన ప్రవక్త అయిన ఏలి ప్రభు ప్రతినిధిగా ఆయన ఆమెతో మాట్లాడుచున్నాడు. చూడండి, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నీ దృష్టికి కృపనందును గాక, నాటి నుండి ఆమె దుఃఖముఖముగా ఉండటం మానేను. ఎప్పుడైతే ఏలి దైవజనుడైన ఏలి గారు ఆమె ఆయన దేవుని మాటలను ఆమెకి తెలియజేసినాడు. ప్రవక్త అనగా అదేనండి, దేవుని మాటలను ప్రజలకు తెలియజేసేవాడు ప్రవక్త, ప్రజల మాటలను దేవునికి తెలియజేసేవాడు యాజకుడు. కానీ మనకు అలాంటివి ఏమీ లేదండి. మనకు దేవుడొక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మనము ప్రభు పేరిట మన దేవునితో మనము సంతోషంగా ఆయనతో డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు. మనకి ఏ యొక్క మీడియేటర్, మధ్యవర్తి అవసరం లేదండి. మీకు మరొక విషయం కూడా నేను చెప్తాను. చూడండి, ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు దైవజనుల దగ్గర, దేవుని బిడ్డ దగ్గర ప్రార్థన చేసుకోవడం తప్పు లేదు. కానీ అంతకన్నా శ్రేష్టంగా మనమే ప్రార్థన చేయాలి. మన ప్రభువుకు మనమే మన యొక్క విన్నపాలని తెలియచేయాలి. ఆయనకు పక్షపాతం లేదు. ఆయన ఎవరు ప్రార్థన చేసినా ఆయన అదే శ్రద్ధగా ఆయన వింటాడు, ఖచ్చితంగా వింటాడు. కేవలం ప్రవక్తలో, కేవలం పాస్టర్లో, లేక దైవజనులు ప్రార్థన మాత్రమే ఆయన వినడు. ఆయన పక్షపాతి కాదు, ఆయన అన్యాసుడు అంతకన్నా కాడు. ఎవరైతే తమ హృదయపూర్వకంగా ఆయనకు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనము సందేహపడకూడదు. మనము సందేహింపక మన ప్రభువుని విశ్వాసంతో ప్రార్థన చేసినట్టే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఖచ్చితంగా ఆ ప్రార్థన విని మన సమస్యలకు పరిష్కారం చూపేవాడు. కాబట్టి మనమే ప్రార్థన చేసుకుందాం, మనమే సొంతంగా మనమే పోరాడదాం. ప్రార్థనలో మనం పట్టు వదలకుండా మనం కూడా పోరాడతాం. ఫలితం వచ్చేదాకా పోరాడతాం. మనకు అనారోగ్యం పోయేదాకా పోరాడతాం. మన స్థితి మారే వరకు మనం పోరాడతాం. ఎందుకనగా ప్రార్థన చేయుట మన వంతు, అద్భుతాలు చేయుట దేవుని వంతు. కాబట్టి దేవుని పైన ఆధారపడి మనం ప్రార్థన చేద్దామని ఈరోజు నేర్చుకుందాం. అంత మాత్రమే కాకుండా మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 19-20 వచనంలో అక్కడ నుంచి మరలా షిలోహు నుంచి వాళ్ళు తమ ఎఫ్రాయిం మన్యముకు వచ్చినప్పుడు, ఎల్కానా గారు హన్నా గారిని కూడినప్పుడు దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భమును తెరిచి, ఇదిగో ఆమె గర్భము వచ్చినట్లుగా దేవుడు ఆమెకు అనుగ్రహం చూపించుతున్నాడు. ఆమె గర్భవతి అయినది. మరి తన ప్రసవ దినములు నిండినప్పుడు హన్నా గారు ఒక మగ శిశువును జన్మింపజేసినారు, దేవుడు ఇచ్చినాడు. అతనికి సమూయేలు అనే పేరు ఆమె పెట్టింటుంది. సమూయేలు అనే మాటకు దేవుని యొక్క నామము, మరి మరొక చోట దేవుడు వింటాడు అని కూడా అర్థం వచ్చినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. సమూయేలు అనే మాటకు దేవుని నామము లేక దేవుడు వింటాడు అని అర్థం అండి. మరి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాడిని నువ్వు పూర్ణ శాంతి వాగ్గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉంటున్నాడు.
ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో అతన్ని దేవుడు పూర్ణ శాంత గలవానిగా చేస్తాడు. అంత మాత్రమే కాకుండా చూడండి, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం అనగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు అతనికి పూర్ణ శాంత గలవానిగా మారుస్తాడు. ఇక్కడ హన్నా కూడా దేవుని పైన ఆధారపడ్డది. తన సవతి అయిన తన పెనిన్న ఆమెను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పైన ఆధారపడి ఆయన ప్రార్థన చేసింది కనుక, కన్నీటితో దుఃఖాకాంతలో ఆమె ప్రార్థన చేసింది కనుక దేవుడు ఆమెకు మనశ్శాంతిని ఆయనకి కలుగు చేసినాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆమెకు ఫలితాన్ని కూడా కలిగి చేసి ఉన్నాడు. దీనికి అన్నిటికీ కారణం హన్నా గారు దేవుని పైన చూపిన విశ్వాసం, కనపరిచిన విశ్వాసం. మరి ఆ యొక్క దేవునికి ప్రార్థన చేసుకున్న ఆ యొక్క మొక్కుబడి చేసుకున్న ప్రకారంగా హన్నా పాలు సమూయేలు గారు పాలు విడిచినంత వరకు తన యొద్ద ఉంచుకొని, ప్రతి సంవత్సరం ఎల్కానా గారు యథావిధిగా వారు తన పెరిగిన భార్యతో కలిసి ఆయన షిలోహు మందిరానికి వెళ్ళినా కానీ ఈమె ఇదిగో నేను ఈ బిడ్డను తీసుకొని ఈ బిడ్డ పాలు విడిచిన తర్వాత అప్పుడు ఆ యొక్క మందిరానికి వస్తాను, ఈ బిడ్డను యెహోవా సన్నిధిని నేను విడిచిపెడతానన్నప్పుడు నీకు ఎలాగైతే నీకు ఇష్టం వస్తుందో అలాగ చేయమని కూడా తన భర్త అయిన ఎల్కానా గారు ఆమెకు ఆ ఫ్రీడమ్ని కూడా ఇచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. పాలు విడిచినప్పుడు అనగా సాధారణంగా పిల్లలు 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మరీ ఇంకా ఎక్కువ అంటే ఒక 4-5 సంవత్సరాల వరకు తమ తల్లుల దగ్గర వారు పాలు తీసుకుంటారు. అది శ్రేష్టమైనది. ఈ డబ్బా పాలు వీటికన్నా తల్లి పాలు ఎంత శ్రేష్టమైనదంటే ఆ తల్లి పాల వలన ఫ్యూచర్లో బిడ్డలు కూడా ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ యొక్క హన్నా గారు తన కుమారుడైన సమూయేలు పాలు విడిచిన తర్వాత యెహోవా సన్నిధిని అతన్ని తీసుకెళ్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు కొన్ని శ్రేష్టమైన మాటలు, ఆ యొక్క కృతజ్ఞతను మనం చూస్తున్నాం. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోనికి మందిరంలోకి వచ్చెను. వారు 1 కోడెను వధించి పిల్లవాడిని ఏలి ఎద్దుకు తీసుకుని వచ్చెను. ఆమె ఏలితో ఇట్టడెను, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎవరు? సమూయేలు, బాలుడైన సమూయేలు అక్కడే మొక్కినాడు. ఆమె తన మొక్కుబడిని మర్చిపోలేదండి. హన్నా గారు చేసుకున్న మొక్కుబడిని చూడండి, ఎంత కాలమైందో వారి పెళ్ళే కానీ పిల్లలు లేకుండా లేక కలిగిన కుమారుణ్ణి దేవునికి ఇచ్చిన ఆ యొక్క మొక్కుబడి మాట ప్రకారము మాట తప్పకుండా హన్నా గారు దేవుని సన్నిధిలోనికి బాలుడకు సమూయేలు, చిన్న బాలుడు సమూయేలు తీసుకొని దేవుని సన్నిధికి ఆమె తీసుకొని వచ్చి ఆ 1 కోడెను ఆమెను వధించి ఏలితో ఇలా మాట్లాడుతున్నది, గత సంవత్సరం ఇదిగో నేను ప్రార్థన చేసుకున్నాను ఇదే సన్నిధిలో, దేవుని సన్నిధిలో, నాకు మగ శిశువును దయచేసినట్టయితే అతడు నీకే యెహోవా సన్నిధిని అప్పగిస్తాను, యెహోవా సన్నిధికి అతనికి అప్పగిస్తానని ఆయన ప్రార్థన చేసుకున్నాను. ఇదిగో దేవుడు నాకు మగబిడ్డని ఇచ్చినాడు, ఇదిగో అతను మరలా దేవునికి నేను అతన్ని అప్పగిస్తున్నాను అనేసి ఆమె మొక్కుబడిని ఎక్కడా ఆమె తప్పిపోకుండా దేవునికి ఆమె ఇచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మనము కూడా అనేక మొక్కుబడులు చేసుకుంటాము. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడితో మనం ఒక ఒప్పందం అనగా మొక్కుబడి చేసుకుంటాం. నైనా నాకు ఈ కష్టం తీర్చినట్టయితే నేను ఈ పని చేస్తాను, ఇదిగో నేను ఈ పని చేస్తాను అనేసి మనము ఆ యొక్క కష్ట సమయంలో మనము మొక్కుబడి చేసుకుంటాం. కానీ తిరిగి ఎంతమంది ఆ కష్టం తీరిన తర్వాత తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు? కొంతమంది అయితే దానిని విస్మరిస్తున్నారు. కానీ అది చాలా పెద్ద పొరపాటు. నీ వల్లనైతే నువ్వు మొక్కుబడి చేసుకో, అవి నీ మొక్కుబడి చేసుకోకపోతే కూడా దేవుడు తప్పకుండా ఆయన తన ఫలితాన్ని ఆయన ఇస్తాడు తప్పకుండా. నీవు మొక్కుబడి చేసుకుంటేనే నేను చేస్తానని ఎక్కడా వాక్యంలో వ్రాయబడలేదు. కానీ
తప్పకుండా ఆయన మొక్కుబడి చేసుకున్నా చేసుకోకపోయినా అది న్యాయమైనది అయితే దేవుడు తప్పకుండా దాన్ని తీరుస్తాడు. చూడండి, అందుకని మీకు ఈ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుబడి చేసుకున్నట్టయితే నువ్వు త్వరగా మొక్కుబడిని చెల్లించేయి. లేకపోతే ఆయనకు నువ్వు మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని ఎలా రాబట్టుకోవాలో ఆయనకు తెలుసు. నువ్వు మొక్కుబడి చేసుకుని చెల్లించకుండా ఉంటే అది పాపమగును అని కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు మొక్కుబడి చేసుకునేటప్పుడే మీరు తప్పకుండా దానిని గమనించి మీరు చేసుకోండి. అది మీ వల్ల అయినట్టయితేనే మీరు మొక్కుబడి చేసుకోండి. లేకపోతే కూడా దేవుడు మొక్కుబడి చేసుకుంటేనే నీకు పరిష్కారం చేస్తానని దేవుడు మనతో ఎక్కడా అనలేదు. ఆయన దయగలవాడు, ఆయన సర్వసమృద్ధి గలవాడు. ఆయనకు మనమిచ్చే మొక్కుబడులతోనో, మనమిచ్చే బలులతోనో, మనమిచ్చే దానధాన్యాలతో ఆయనకు అవసరమే లేదు. దేవుడు ఆయన కృపామయుడు కాబట్టి ఖచ్చితంగా మన యొక్క సమస్యలను ఆయన తప్పకుండా నెరవేర్చి తీరుస్తాడు. మరి ఆ యొక్క బాలుని యెహోవా సన్నిధిని వదిలిపెట్టిన తర్వాత ఆమెను యెహోవా దేవుడు ఆమెను మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని మరలా హన్నా గారికి సంతానం ఆయన కలుగు చేసి ఉంటున్నాడు. చూడండి, మీకు మొదటి సమూయేలు 2వ అధ్యాయం 18-19 వచనాలు చదివినట్లయితే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచుండు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే హన్నా గారు ఒక చిన్న అంగిని కుట్టించుకొని ఆ అంగిని తీసుకొని వచ్చి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సమూయేలు దగ్గరికి వచ్చేది. ఆ వస్త్రాన్ని ఇచ్చి ఆ బిడ్డతో కాసేపు సమయాన్ని అనుగ్రహించి మరలా ఆమె వెనక్కి వెళ్ళిపోయేది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా ఆమెకు మంచి సంతానం. చూడండి, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచున్నది. ఒక్క బిడ్డ కూడా హన్నా గారికి లేనప్పుడు ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేసుకుని మొక్కుబడి చేసుకునేది. ఆ ఒక్క కలిగిన కుమారుని యెహోవాకు ఆమె అప్పగించెను. దేవుడు ఆమెను నిరాశపరచకుండా, ఆమెను విడిచిపెట్టకుండా దేవుడు మరలా ఆమెకి 5 సంతానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించినాడు. సమూయేలైతే దేవుని సన్నిధిలో ఆయన పెరుగుతూ ఉన్నాడు. ఆ యొక్క ఏలీ గారి కుమారులు హోఫ్ని ఫీనెహాసులు దుర్మార్గులు, కానీ ఏలీ యొక్క సమూయేలు దేవుని సన్నిధిలో మచ్చ లేకుండా మరి విశ్వాసంతో ఆయన బలంతో వర్ధిల్లుచూ వచ్చినాడు. ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన యొక్క ఖ్యాతి మరి దాని నుంచి బెయేర్షెబా వరకు సమూయేలు పేరు తెలియని వారు లేకుండా లేరు. ప్రతి ఒక్కరూ సమూయేలు వద్దకే తమ విజ్ఞాపనలు తెలియజేయడానికి వారు వచ్చేవారు. దేవుని ప్రతినిధిగా సమూయేలు ఎంతో ప్రఖ్యాతి కాంచినాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు సమూయేలుని ఒక ప్రవక్తగా మరి చివరి న్యాయాధిపతిగా ఆయనను వర్ధిల్ల చేసినాడు. సమూయేలు యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళిందంటే, ఇశ్రాయేలు రాజులను సైతం ఆయన అభిషేకించేవాడెంతగా దేవుడు అతన్ని హెచ్చించి ఉంటున్నాడు. సౌలును అభిషేకించింది సమూయేలే, మరి దావీదును అభిషేకించింది కూడా సమూయేలే. అంతగా దేవుడు అతనిని దేవుడు వాడుకున్నాడు. దేవుడి సన్నిధిలో సమూయేలు నమ్మకముగా పనిచేసినాడు. వీటన్నిటికీ కారణము హన్నా గారి యొక్క కన్నీటి ప్రార్థన. మరి చివరిగా మీకు ఒకే ఒక వచనం నేను తెలియజేసి నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం చదివినట్టయితే అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఈ యొక్క 2వ అధ్యాయం అంతా కూడా హన్నా గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన. చూడండి, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనంలో, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే,
భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దరిద్రులను పెంట కుప్పలపై నుంచి లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి మనము దేవునిపైన ఆధారపడతాం, దేవునిపైన మనము ఆధారపడి జీవిద్దాం. కన్నీటితో విజ్ఞాపనం మనం దేవుని సన్నిధిలో తెలియజేద్దాం. దేవుడు మన యొక్క ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మన కష్టాలన్నిటినీ దేవుడు తొలగించును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మీకు ఈ యొక్క సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మీరు ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీటిని మీరు లైక్ చేయండి, వేరే వారికి కూడా మీకు వాటిని షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క కృపను మీరు కూడా పొందుకోండి. దేవుని నామం మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.